DF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। जिले संगारेड्डी पुलिस की जानिब से जिले कलेक्टर मीटिंग हॉल में अमन व अमान मीटिंग रखी गई, जिसमें जिले कलेक्टर डॉक्टर ए शरद ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर जिले एडिशनल कलेक्टर वीरा रेड्डी, जिले SP रमना कुमार और जिले पुलिस के आला अहदेदारों ने भी शिरकत की। इस मौके पर मजहबी, मिली व सियासी कायदीन ने शिरकत करते हुए अपने अपने ख्यालात का इजहार किया। बाद अज़ां जिले एडिशनल कलेक्टर वीरा रेड्डी, जिले SP रमना कुमार और जिले कलेक्टर डॉक्टर ए शरद ने मुखातिब करते हुए कहा कि जिले में अमन व अमान को बरकरार रखा जाए। किसी भी नागौहानी की सूरत में पुलिस की जानिब से सख्त कानूनी कार्रवाई की जाएगी। మన మొత్తం భారతదేశంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, కానీ మాంజల విషయంలో ఒక్కసారి నీళ్ళలో తిక్క నీళ్ళు కట్టుకుంటాం. అంత గొప్ప నదులు ఉన్నటువంటి మనం అందరం కూడా అమాయకత్వానికి, మంచితనానికి భారతదేశ నిదర్శనం మన సంగారెడ్డి జిల్లా వాస్తవ్యమైనటువంటి ఈ మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ఇటువంటి శాంతి సమావేశానికి మా జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శరత్ సార్ గారు, SP గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, DSPలు, CA అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. और जिले के मुख्तलिफ मुकामात से आने वाले हिंदू मुस्लिम सारे भाइयों को सलाम। बहुत सारे विद्वान लोग अभी बहुत सारी बातें बीच के तरफ से कही है, उसका स्वागत करते हुए मैं एडमिनिस्ट्रेशन को मशवरा देना चाहता हूँ कि बहुत सारे लोगों ने बहुत सारी बातें की है कि पहले गతంలో మనం కలిసి ఉన్నాం, ఇప్పుడు ఇంకా దర్శనం ఎందుకు सवाल आया। तो गతం में ये व्हाट्सएप और फेसबुक नहीं था। और व्हाट्सएप और फेसबुक एक ऐसी बीमारी है, आप पुलिस के पहुंचने से पहले वहाँ क्राइम हो जाता है। तो लिहाजा माइक्रो पुलिस पे नजर रखे और इसकी इंस्ट्रक्शन जारी करे कि कोई भी अगर किसी की इंसल्ट करता है या किसी को डिग्रेड करता है तो उसको पनिश किया जाए। ये पहले, क्योंकि आज के दौर में ऐसा लड़का जिसकी मूंछ भी नहीं आती वो व्हाट्सएप के जरिए हीरो बनना चाहता है, अपने आप को बताना चाहता है। तो ऐसे दौर में हम जी रहे हैं जहाँ पर बहुत तेजी से ये चीज नफरत फैल रही है, मोहब्बत सुलभ फैल रही है, नफरत तेजी से फैल रही है। लिहाजा नफरत को जो फैला रहे हैं उनको पकड़ा जाए, उनको पनिश किया जाए ताकि सब देखें और इससे रुके। अब रही दूसरी बात की है मुस्लिम, यहाँ पर मैं देख रहा हूँ कि पीस कमेटी का नाम जैसे ही होता है तो यहाँ पर लगभग 40% मुसलमान मौजूद है। यानी मुसलमान पीस चाहता है, अमन चाहता है, चैन चाहता है, शांति चाहता है। तो इसके लिए हम सबका काम है कि हम मिलजुल कर रहें और हालात को बिगड़ने से बचाएं। और कोई भी ऐसी गलती हो जाए, गलती होती है इंसानों से, तो गलती अगर हो जाती है तो आपस में बैठकर दुआ करें, उसको व्हाट्सएप पे, फेसबुक पे डालकर पूरी दुनिया को न बताएं, बल्कि लोकल एडमिनिस्ट्रेशन की मदद से उसको सॉल्व करने की कोशिश करें। मेरा ये मशवरा है। जय तेलंगाना, जय సంగారెడ్డి జిల్లా అందరికీ నమస్కారం। మొదటగా మీ అందరికీ కలెక్టర్ గారు, మేము పిల్లగారికి సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇది మనకిప్పుడు గణేష్ చతుర్థి రాబోతుంది। మన జస్ట్ కొంతకాలం కిందనే మనం బక్రీద్ పండుగ కూడా పీస్ఫుల్గా చేసుకుంటాం। అదేవిధంగా ఈ గణేష్ చతుర్థి కూడా వస్తుంది, దానికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, మనం కూర్చొని ఏమైనా సమస్యలు ఉన్నాయా, మన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పరిష్కారం మాట్లాడుతూ సంవత్సరం చేస్తాము। అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ఈ జరుపుకోబోతున్న పండుగ సందర్భంగా మళ్ళొకసారి మనం అందరం జిల్లా ప్రజలందరం కలిసి ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది। సో ఇందులో మీ అందరికీ తెలుసు, ఈ పండుగలు డిఫరెంట్ పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి। బట్ మనం అందరం కూడా ఇక్కడే ఉండి పిల్లలేస్తే మళ్ళీ అందరం కలిసి పక్కపక్కలో ఉండడం, లేదా కలిసి వ్యాపారం చేసుకోవడం, ఒకరికొకరు సహకారం తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అవి మీ అందరికీ తెలుసు। సో ఇప్పుడు ఈ రాబోయే నవరాత్రుల్లో ఈ గణేష్ చతుర్థికి సంబంధించి మా సైడ్ నుంచి మేము కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాము। ఎవరు పండుగ జరుపుకున్నా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే, మనం జరుపుకునే పండుగ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు। అదేవిధంగా చట్టపరమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి, మనం కూడా పాటించాల్సింది। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్ ఉందనుకోండి, మైక్ రాత్రి 10 గంటల తర్వాత పెట్టకూడదు అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది।
సో దాన్ని మనమందరం పాటించాల్సి ఉంటుంది. సో నైట్ 10 తర్వాత మైక్ ఎక్కువ సౌండ్తో పెట్టకండి. ఒకవేళ మీరు హాల్లో కానీ కానీ వేసుకుంటే మీ వరకు అక్కడ కూర్చున్న వాళ్ళకి వినేట్టుగా బాక్స్ స్పీకర్ పెట్టుకోవచ్చు. బట్ బయట ఉండే లౌడ్ స్పీకర్స్ కనుక నైట్ 10 తర్వాత ఎవరు ఉపయోగించారు. అదేవిధంగా వీళ్ళంత వరకు మీరు ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఏర్పాటు చేసినారు మండపాలు వీలుంటే అదే ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎంతకుముందు ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంటే కనుక అక్కడ పెట్టడం వల్ల కొత్త సమస్యలు ఏముంటాయి. అట్లా కాకుండా మనం కొత్త ప్లేస్లో ఉంటే ట్రాఫిక్ సమస్యలు కానీ వేరే ఆబ్జెక్షన్స్ కానీ రావచ్చు. సో అది వీళ్ళంత వరకు అవాయిడ్ చేయండి. తర్వాత ఇది గణేష్ సంబంధించి కొంతమంది యూత్ సో వెళ్ళి అందరినీ జెండాలు అడుగుతా ఉన్నారు. జెండాలు అనేది మనం వాలంటరీగా ఇవ్వాలి. మనం భక్తితోని యోగిస్తాం వాళ్ళని తీసుకోమని చెప్పండి. అంతేగాని కంపల్సరీ ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే అది మనందరికీ తెలుసు, అందరికీ భక్తి ఉంది. సో ఆ భక్తితో ఎవరైనా కూడా జనరల్గా జెండా అడిగితే ఎవరైనా కారణం కూడా ఇస్తారు. చాలా మంది అడగకుండా వచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ మంటపాలు ఫస్ట్ మొదలు వేసే టైంలో మనం ప్రతి సంవత్సరం చూసినాం. కొన్ని ప్లేసెస్లో పైన ఎలక్ట్రికల్ వైర్స్ తగలడం లేదా తీసుకొచ్చే సమయంలో వెహికల్స్ యాక్సిడెంట్ కావడం అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏవైతే విగ్రహాలు మనం హైదరాబాద్లో వేరే ప్లేస్లో కొన్ని తీసుకొస్తున్నాం, అది తీసుకొని వచ్చేటప్పుడు ఆ వెహికల్లో దాన్ని జాగ్రత్తగా తీసుకురావడం. తీసుకొచ్చే వెహికల్ మంచి కండిషన్లో ఉందా లేదా, అదేవిధంగా డ్రైవర్ మంచి కండిషన్లో ఉందా లేదా, డ్రైవర్ తాగి కూడా గమనించాలి. ఎందుకంటే అతను చేసే పొరపాటు వల్ల కూడా చాలా నష్టం జరగవచ్చు. సో అవన్నీ కూడా అందుకని మీరు ప్రత్యేకంగా దానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఎక్కడైతే గణేష్ మండపాలు ముందు రెడీ చేస్తున్నప్పుడు ఒకటి ఫస్ట్ అక్కడ ఉన్న రోడ్ లాగా కూడా చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఆ కాలనీలో ఉన్న పబ్లిక్కి రావడానికి పోవడానికి ఎవరికి ఇబ్బంది కాకుండా చూడండి. దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ ఉంది. మీ అందరికీ ఆమోదయోగ్యమైతే మీరు ఇష్టపడితే వేయచ్చు. అక్కడ ఎవరికి ఆపరేషన్ కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత ఈ ఇంతకుముందు ఒక కొత్త చెప్పారు, ఈ జాన్సార్లు పైన కరెంట్ వైర్ లాగుతున్నాయి. నిజమే అది. అంటే ఈ గెట్ చేస్తున్నప్పుడు ఆ తాళ్ళు లాగడం వైర్ కనెక్షన్ ఇవ్వడం ఇబ్బంది చేస్తున్నారు. చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మొదలైన వర్షాకాలం ఇది. వర్షాకాలంలో ఏంటంటే ఎలక్ట్రికల్ షాక్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎందుకంటే మన సంతోషంగా ఒక పండుగ జరుపుకోవడానికి ఒక కార్యక్రమం చేస్తూ పండుగ ఎవరైనా చనిపోతే అది మన అందరికీ బాధలు కలిగిస్తుంది. సో అటువంటి ఎలాంటి సంఘటన కాకుండా అందరూ పెద్దలు ఉండి చర్యలు తీసుకోవాలి కదా. తర్వాత ఈ మండపాల్లో ఏం చేస్తారు, రాత్రి దీపాలు పెడతారు. దీపాలు పెట్టి మనం ఏం చేస్తారు, అందరూ వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఆ గాలి రావడం వల్ల కానీ లేదా కొన్నిసార్లు మీరు ఓపెన్ వదిలేసి వెళ్ళిపోతారు. ఓపెన్ వదిలేసిపోయి వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ పూలు ప్రసాదం అవన్నీ ఉంటాయి. వాటి కోసం మేకలు కానీ ఇంకేమైనా జంతువులు ఆవులు కానీ జంతువులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి రావడం తినడం లేకుండా అక్కడ ఉన్న వస్తువులు కింద పడేయడం. ఒకసారి కింద పడే వస్తువులు దీపం అనుకోండి, ఆ దీపం కింద పడడానికి ఇమీడియట్గా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. సో కంపల్సరీ ఎక్కడైతే గణేష్ మండపం పెడుతుందో కంపల్సరీ ఒక 2 వాలంటీర్స్ రాత్రి అక్కడ పడుకోవాలి. ఇక్కడ పడుకోకుండా ఒకే ఉద్దేశిపోతే రాత్రి వచ్చేసిన జంతువు తగిలేదా కింద పడ్డా కూడా మనం ఏమనుకునే అవకాశం ఉంటుంది, ఎవరో కావాలని చేసినారు, దీన్ని అపవిత్రం చేసినారని చెప్పి మనం అపోహపడే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం ఇవ్వకపోతే కంపల్సరీ ప్రతి మండపంలో 2 వాలంటీర్స్ని ఉంచాలి. తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కూడా మైక్ మీకు ఎంతవరకు అయితే మీ కాలనీ ఎంతవరకు ఉందో అంతవరకు లెక్చర్ పెట్టండి. మరీ ఎక్కువ మైక్లు పెట్టి ఎక్కువ ఇబ్బంది కాకుండా చూడండి. ఎందుకంటే మీ దగ్గర ఇళ్లలో కొంతమంది ఓల్డ్ ఏజ్ పర్సన్ వృద్ధులు ఉండొచ్చు లేదా పేషెంట్స్ ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడండి. తర్వాత మళ్ళీ జనరల్గా గణేష్ దగ్గర పెట్టే మైండ్లో మీరు ఏమంటే భక్తి పాటలు పెట్టండి. కానీ అశ్లీలమైన పాటలు లేకపోతే వేరే రెచ్చగొట్టేవి అటువంటి వాడకండి. ఆ దేవుడికి సంబంధించిన భక్తి పాటలు ఉంటే వాటిని మాత్రమే ప్లే చేసేట్టుగా మీరు చూసుకోండి. పొలిటికల్ అంటే రాజకీయపరమైన స్పీచ్లు కానీ రాజకీయపరమైన పాటలు కానీ లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే పాటలు కానీ అవి కూడా ప్లే చేయకుండా బాధ్యత తీసుకోవాల్సిందే. బాధ్యత అందరూ తీసుకోవాలి.
అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రొఫెషన్ రోజున కూడా మీరు మీ విగ్రహాలు తీసుకెళ్తున్నప్పుడు ఇతర మతస్థుల మత ప్రదేశాలు ఉంటాయి. సో మనం వాళ్ళ మనోభావాలు కూడా మనం ఎవరికి ఇబ్బంది కలిగించడం చూడాలి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ కలర్ జరుపుకోవడం అవి కూడా చేస్తా ఉంటుంది. మనకి చదివినప్పుడు కూడా వేరే వాళ్ళ ప్రదేశంగా పడకపోవచ్చు చూడండి. అది ఏమవుతుందంటే అందరూ మంచిగా ఉంటారు, కానీ ఆ గ్రూప్లో ఎవరో ఒకరు దాగిలో లేకపోతే ఈ ఆలోచన కరెక్ట్ లేకుండా ఏదో ఒక పని చేస్తారు. దాంతో అందరూ ఇబ్బంది కలిగిస్తారు. సో ఏ ప్రొఫెషన్లో అయినా ఏ గ్రూప్లో అయినా ఉన్న ఎవరైతే ఏరియా పెద్దలు మండపానికి సంబంధించిన ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని గమనిస్తూ ఎవరు కూడా ఇటువంటి విపరీత పోగొలకు పోకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత కొన్ని ప్లేసులు ఏమవుతుంది, యాక్చువల్గా వినాయకుడి మండపం అంటే మనం భక్తితో చేయాల్సిన పని. అదేవిధంగా ప్రొఫెషన్ కూడా భక్తితోనే వేయాలి. మరి కొన్ని ప్లేస్లో కొంతమంది తాగి రావడం, తాగి వచ్చి గొడవ పడడం ఉంటుంది. సో మీరు అందరూ పెద్దలు ఏం చేయాలంటే ఎవరు తాగిన వాళ్ళు రాకుండా, మీరు తాగడం చేయకుండా తప్పకుండా చేయండి. ఎందుకంటే అక్కడ తాగడం చేస్తే కనుక మనమే అమృతరాన్ని పనిచేస్తున్నట్టుగా అనుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఎవరైనా మునిగిపోయేది ఉంటే తాగిపోవడం, ఏదైనా పూజ చేయాలంటే తాగి చేయాలి. సో అట్లా చేస్తుందంటే మనకి భక్తి లేదు, పని మనం అనుకోవాలి. కాబట్టి ఎవరైనా పిల్లలు అటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు ఎవరు చేయకుండా పెద్దవాళ్ళు వాళ్ళని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మనం ఈ మండపంలో ప్రసాదాలు తయారు చేసి పెట్టాం. ప్రసాదాలు తెలుగులో ఎక్కువసార్లు పులిహోర తయారు చేస్తారు. పులిహోర లాంటి పులుపు పదార్థాలు తయారు చేసినప్పుడు వాటిని ఏ పాత్రలో స్టోర్ చేయాలి. మామూలుగా ఏం చేస్తారు, కాపరీ కానీ ఇబ్బంది కానీ పెడితే వాటితో రియాక్షన్ అయ్యి ఒకసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పట్టిన ప్రసాదం ఎప్పుడో మార్నింగ్ వాళ్ళ ప్రసాదం అట్లే ఉండే కదా, దాంతో కూడా ఫంగస్ ఫామ్ అయి తిన్న వాళ్ళకి అస్వస్థత రావచ్చు. కాబట్టి అక్కడ ఇచ్చే ప్రసాదం పట్ల కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో అందరూ ఒకరికొకరు పరిచయమే కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు అక్కడనే మాట్లాడి దానికి సొల్యూషన్ మీ స్థాయిలో మీరు చూడవచ్చు. ఒకవేళ స్టిల్ మీకు ఇబ్బంది ఉంటే కనుక మీ లోకల్ ఎక్స్పర్ట్ కానీ ఎస్ఐ కానీ చెప్తే వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి అది సమస్యలను పరిష్కారం చూపిస్తారు. అంతేగాని దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకోవడం లేకపోతే అది మనసులో పెట్టుకోవడం అవసరం లేదు. సో ఎందుకంటే మళ్ళీ రేపు ముస్లిమ్స్ పండుగలు వస్తాయి, మళ్ళీ హిందూ పండుగలు వస్తాయి. ఎవ్రీ ఇయర్ మనకు అందరి పండుగలు వరుసగా ఒక పండుగ వస్తూనే ఉంటుంది. సో అందరం ఒకరికి సహకారం చేసుకొని కోఆపరేషన్ చేసుకుంటేనే అందరి పండుగలు మనం శాంతిపూర్వకంగా చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ భక్తాన్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే హక్కులు మనకే కాదు అందరికీ ఉంటాయి. బట్ అందరి హక్కులు ఎవరి హక్కులు భంగం కాకుండా, ఒకరి ఇబ్బంది కాకుండా అందరూ సామరస్యంగా చేసుకోవాలని కోరుతున్నాము. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా చిన్నపిల్లలు కలిసి తెలవ గొడవపడ్డా కూడా ఆ కాలనీలో పెద్దలు వెంటనే సర్ది చెప్పాలి. లేదు ఇతర ఇబ్బందుల పరిస్థితులు ఉంటే వెంటనే ఆ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. సో తప్పకుండా యాక్షన్. సో ఇంకా మీరు దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు తప్పకుండా లోకల్ సెక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అదేవిధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ గణేష్ మండపాలు నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా మేము యాక్చువల్ ఒక వెబ్సైట్ ఉంది, అలా మీరు ఒక ఇంటిమేషన్ ఇవ్వండి. మేము ఫలానా ప్లేస్లో పెట్టుకున్నాం, మేము ఫలానా ప్లేస్లో పెట్టుకున్నాం. సో దట్ మాకు కూడా మొత్తం ఎంతమంది పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఏ గణేష్ మండపం నిర్వాహకులు ఎవరు అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే రేపు ప్రొఫెషన్ కోసం కానీ లేదా ఇంకేమైనా సమస్యలు నడితే ఎవరితో మాట్లాడాలని మాకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ గణేష్ మండపాలు ఎక్కడ చేసిన సమాచారం మాకు ఇవ్వండి. ఇది కంపల్సరీ. తర్వాత వాలంటీర్స్ పెట్టండి. ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆల్రెడీ పెట్టారు, అదేవిధంగా మాకు తెలియజేస్తే అందరూ కూడా దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు. తర్వాత మళ్ళీ ఈ నిమజ్జనానికి కంటే ముందు మరొక సమావేశం ఉంటుంది. ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా, మున్సిపల్ అధికారుల సహకారం కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరి నుంచి ఏమేమి సహకారం కావాలి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవడం మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇది ప్రారంభం కంటే ముందు మనం పెట్టుకునే ప్రిలిమినరీ మీటింగ్. సో మీ అందరికీ మీరు ఆల్రెడీ పెట్టిన అనుభవం ఉంది కాబట్టి మీ అనుభవం దృష్ట్యా ఇలాంటి పొరపాటు జరగకుండా
అందరికీ సంతోషంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను. వివిధ మతాల నుంచి వచ్చేసిన ప్రజలందరూ పట్టణ ప్రముఖులు, శాంతిని కోరే మంచి మనుషులు, పత్రికా మిత్రులు, శ్రేయోభిలాషులు, పేరు పేరిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఉదయమే శాంతి సమావేశం పెట్టుకున్నామని అనుకున్నాం. వెచ్చించి వస్తామని విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎక్కువ సమయంలో వచ్చారు. సో ఇప్పుడే కృష్ణ చెప్పారు మంచి మాటలు, భక్తులు చెప్పారు, అదేవిధంగా వేణు గారు చెప్పారు. వాళ్ళని చెప్పింది ఆల్రెడీ నలుమూలలా వ్యాపించి ఒకటే అందరూ కోరుకునేది ఏదైతే మనం 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని ఒక పండుగ వాతావరణంలో ప్రతి భారతదేశ పౌరుడు మరి మన అందరి పండుగ అని చెప్పి ఏ విధంగా కలిసి వేసి మనం మంచిగా చేసుకుంటున్నామో అదేవిధంగా ఏ పండుగ అయినా ఎవరి పండుగ అయినా కలిసి మెలిసి చేసుకోవాల్సిన ఏ విధంగా చేసుకుంటున్నారో ఇప్పటివరకు అదే విధంగా చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం. అది కలిసి మెలిసి ఇప్పుడు చాలా మంది చెప్పారు, సార్ మేము దోస్తులాగా ఉంటాం, అందరూ కలిసిమెలిసి ఉంటాం, పండుగలు వారి పండుగ వారింటికి వెళ్తాం, మా పండుగ వారు వస్తారు అని అంత మంచిగా ఒక ఫ్రెండ్షిప్ భావనతో, శాంతి సద్భావనతో, ఒక స్నేహ భావంతో ఏదైతే పండుగలు జరుపుకుంటున్నారో, ఏదైతే ఆనవాయితీ ఉందో, ఏదైతే సాంప్రదాయం ఉందో అది ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే మా పని లేదు. దయచేసి ఒకరి సాంప్రదాయాన్ని కానీ ఒకరి మనోభావాలని కానీ విఘాతం కలిగించే విధంగా మీరు ఎవరు కానీ దయచేసి చేయకూడదని చెప్పి మరి మీ ద్వారా ఎవరైతే మరి మన వాళ్ళు ఉన్నారో వారందరికీ చెప్పవలసిన ఆవశ్యకత మన అందరిపైన మీ అందరిపైన ఉంది. దయచేసి ఆ విధంగా సాంప్రదాయాన్ని ఒకరి యొక్క మనోభావాన్ని మరి పరిరక్షించే విధంగా కాపాడే విధంగా మరి మనందరం చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా మలుచుకోవాలి. అదేవిధంగా మరి శాంతి భద్రతని మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదో వెంటనే సమస్య వచ్చింది దానికి రియాక్ట్ అయ్యారు. అలా కాకుండా ఎవరైనా విష ప్రచారం చేస్తే, ఎందుకు విషయం అంటే నేను చెప్తున్నా అంటే కావాలని చేస్తారు దురుద్దేశం. ఇప్పుడే చాలా మంది చెప్పారు సోషల్ మీడియాలో ఏదో వస్తుంది, అవన్నీ దయచేసి నమ్మొద్దు. అలాగే వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా మరి పోలీస్ ఆఫీసర్స్తో, రెవెన్యూ ఆఫీసర్స్తో చెప్పండి. అక్కడ చెప్పింది ఎస్హెచ్ఓ చెప్తే అసలు నిజ నిర్ధారణ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ లా అండ్ ఆర్డర్ని మీ చేతిలో దయచేసి ఎక్కడ కానీ తీసుకోకూడదు. ఇప్పటి వరకు మనం చాలా మంచిగా చేస్తా ఉన్నాం. ఏ పండుగ అయినా మన అందరి పండుగలాగా చేస్తా ఉన్నాం. అదే భావన సంగారెడ్డిలో మరి ఆ విధంగానే ఏ విధమైన సాంప్రదాయం ఉందో ఆ విధంగా చేసుకోవాలి. కానీ ఏదో ఒకటి దుష్ప్రచారం చేసిన వాడిని పట్టుకొని నమ్మి ఏదో చేసేయడం దయచేసి ఆ విధంగా చేయడం. సో అది దాని గురించి ఎవరైనా అట్లా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. మరి ఆ విధంగా చేసుకుంటే ఏవైతే శాంతి మరి పునరుత్థానం వచ్చేసినారో మరి ఆ విధంగా మీరు శాంతి నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి మనం మరి వచ్చే వినాయక చవితి పండుగకి ఎక్కడ మీరు ఈ టెంట్స్ కానీ ఇప్పుడే ఎస్పీ గారు చాలా డీటెయిల్గా మీకు చెప్పారు. దాని మీద డూస్ అండ్ డోంట్స్ ఏది చేయాలి ఏది చేయకూడదని కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు చేసుకోవాలి. ఎక్కడ ఈ రీసెంట్గా మనం అందరం జాతీయ పండుగలాగా నిర్వహించుకున్నాం. ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఆదర్శ నగర్ ఇంద్రేశం గ్రామ పంచాయతీలో పాపం అని వారి పాత రోజుల్లో అక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది, ఆనందం జరిగింది. పాప వాళ్ళిద్దరు ముగ్గురు మొత్తం ఇంటికి జెండా ఆవిష్కరణ చేసి మరి వాళ్ళు పాత రోజుల్లో జెండా ఆవిష్కరణ చేసే విధంగా వచ్చారు. కానీ అప్పటికే ఆ 11 kV లైన్ కాబట్టి 33/11 kV లైన్ ఇంటికి తిరిగి. సో ఆ జెండా మనం పాతే స్తంభం ఏదైతే ఉందో ఆ 11 kV 33/11 kV వరకు గుంజుకొని ఇంకా సార్. సో అలాంటివి మీరు ఏ పని చేసినా ఏది ఎరెక్ట్ చేసినా
ఆ దేవుడు పెట్టేటప్పుడు కానీ ఆ శాన్యాలను కట్టేటప్పుడు కానీ ఎస్పీ గారు చెప్పిన సూచన విధంగా మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమున్నాయి, అదే ట్రాఫిక్ అంతరాయం లేకుండా మరి మీరు ఏ ప్రదేశం అయితే అనువుగా అందరికీ ఉంటుంది అనేది చూసుకొని దయచేసి, అంతేగాని అక్షరంగా పెట్టేయడం లేకపోతే మన ఎలక్ట్రిసిటీ పోల్ దగ్గరే చేసేయడం లేదా ట్రాన్స్ఫార్మర్ దగ్గరే పెట్టేయడం దయచేసి మనకే మంచిది కాదు. సో కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా దయచేసి తీసుకోవాలి. సో ఏది వదంతులు నమ్మకండి. అండ్ అదేవిధంగా మరి మనకు శానిటేషన్ పైన కానీ ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్స్ వచ్చారు, మా మున్సిపల్ కమిషనర్స్ వచ్చారు, డివిజనల్ ఆఫీసర్స్ వచ్చారు. మరి మీరు ప్రతి పండుగకి గౌరవించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాము. అంటే మనం ఒక పండుగ వచ్చినప్పుడు వారి నిమజ్జనం చేసేటప్పుడు కానీ లేకపోతే మనకి బక్రీద్ కానీ రంజాన్ వచ్చినప్పుడు మసీదులలో వాటిని మనం అక్కడ శానిటేషన్ పరిశుభ్రత పాటించడం కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ విద్యుత్ శక్తి అంశాలు కానీ అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది చూసుకునే బాధ్యత చేస్తాము ప్రభుత్వ ఆదేశాలు. అవి ఖచ్చితంగా వస్తాయి. కానీ దయచేసి దానికోసం వెయిట్ చేయకుండా ప్లీజ్ గో హెడ్. ఎవరైతే ఎవరు ఎక్కడి నుంచి ఎవరు ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఆ పాయింట్ ఏంటి, ఆ నిమజ్జనం పాయింట్ లో ఎలక్ట్రిసిటీ కానీ అక్కడ ప్రాపర్ లైటింగ్ కానీ లేకపోతే అక్కడ పరిశుభ్రత కానీ లేకపోతే అక్కడ ఫిషర్మెన్స్ కానీ ఆ బోట్స్ కానీ నిమజ్జనం చేసే పరికరాలు కానీ అక్కడ అన్ని ముందుగానే ఇప్పటి నుంచే ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ విధంగా మంచిగా ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కొత్తగా మంచిగా చేసే విధంగా ఉండాలి. కానీ గత సంవత్సరం బాగా చేశారు కానీ ఈ సంవత్సరం బాగా చేయలేదు అట్లా ఉండదు. గత సంవత్సరం అనుభవాలను దృష్టి పడి ఏమైనా లోపాలను సరిదిద్దు చేసుకుంటూ ఇంకా మంచిగా చేయాలి ఏ పండుగ. ఆ విధంగా అధికారులు మరి మసులుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. మరి ఇప్పుడే మున్సిపల్ చైర్పర్సన్ అమోల్ గారు చెప్పారు. ఈ విధమైన శాంతి కమిటీలు కూడా మరి డివిజన్ స్థాయిలో కానీ పోలీస్ స్టేషన్ స్థాయిలో జరగాలి. ఇది మంచి సూచన. సో ఆ విధంగా మీరు దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. సో SHO స్థాయిలో చేసుకోవచ్చు, అదేవిధంగా మండల స్థాయిలో మీరు కలిసి చేసుకోవచ్చు. తహసీల్దార్ గారు SHO గారు అక్కడ పీస్ కమిటీ అక్కడ వాళ్ళని పిలిపించి చేసుకోవచ్చు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో DSP గారు కూడా వారి మండలాల్లో కూడా వారి డివిజన్ లో ఉన్న పరిధిలో చేసుకోవచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దయచేసి ప్లీజ్ డూ దట్. అండ్ డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా చేయాలి. అండ్ SHO స్థాయి కూడా మీరు మాట మంతి ఈ విధంగా శాంతి వేసుకుంటే ఒక ఫ్రెండ్షిప్ అనే భావన వస్తుంది. మాకు ఒక ఉండాలనే సమస్య చెప్పాలని ఒక విశ్వాసం వస్తుంది. SHO గారితో ఏర్పడుతుంది, తహసీల్దార్ గారితో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అదే సార్ ఉన్నారు, మనం సార్ చెప్పన్నారు అని చెప్పడానికి అవకాశం. కాబట్టి దయచేసి అది కూడా ఈ శాంతి సమావేశాలు కూడా మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో దయచేసి దీన్ని మున్సిపల్ స్థాయిలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో దయచేసి పెట్టవలసింది కూడా ఈ మినిట్స్ ద్వారా కూడా మేము అందరికీ ఆదేశాలు ఇస్తాం. సో ఆ విధంగా మీరు ఈ శాంతి సమావేశానికి శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి నేను చెప్తున్నాను, శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఐఎమ్ మేకింగ్ వెరీ వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఒకరి మనోభావాన్ని ఒకరి సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేస్తే ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంది. సో దయచేసి అలాంటి భావన మన సంఘాలలో లేదు ఇప్పుడు, అది తీయకండి. దయచేసి ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఏ విధంగా పండుగ జరుపుకుంటామో ఆ విధంగానే అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా మనసారా పెద్దలందరికీ మా జిల్లా యంత్రాంగం తరఫున మిమ్మల్ని కోరుకుంటూ మరి జిల్లా యంత్రాంగం మీరు పని పెట్టకూడదు. ఏం సంగారెడ్డి ఎంత మంచిగా జరుగుతుంది అనేది అందరూ అనుకునే విధంగా మీరు కూడా భావన చేసేది కూడా. కానీ లేకపోతే ఇక ఏదో జరిగిందా బాబు వాళ్ళు వచ్చే వీళ్ళు వచ్చే ఇది జరిగింది అని దయచేసి అలాంటి పని పెట్టకుండా మరి మంచి మీరు ఒకరినొకరు ఇప్పుడు చిన్నది చెప్పారు, పేషెంట్ గా ఉండాలి, ఒక ఓపిక అనేది ఉండాలి. ఒకరు చెప్పారు ఓపికతో పరిష్కారం అవుతుంది. కానీ మన కొంత ఏమి చెప్పారు, వచ్చినవాడు తీసుకొచ్చింది పోయి తీసుకోపోయింది కాలగర్భంలో కొంత మాత్రం చూసి. సో కాబట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుకునే విధంగా పండుగలు జరుపుకోవాలని, మరి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏ చర్యలైనా మరి తీసుకోవాలని, మంచి సామరస్యంతో సాంప్రదాయాలు శాంతియుతంగా పండుగలు జరుపుకునే విధంగా మనం ఇతరులు కూడా మన పండుగ కాకపోయినా ఇతరుల పండుగకి మనం సహకారం ఇచ్చేదాం. ఆ విధంగా భారీగా చేసుకున్నాం. ఏ విధంగా చెప్పారో అందరూ కలిసి ఉంటున్నాం సార్, ఉంటున్నాం కాదు, పండుగ మంచిగా జరిగితే ఎస్ భారీ ప్రూవ్. ఆ విధంగా చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన
మరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మీరందరూ ఇచ్చేసినందుకు షార్ట్స్ టైంలో మీరందరూ ఇచ్చేసినందుకు మరి మీరందరికీ ఇన్ఫార్మ్ చేసి తీసుకొచ్చిన మా అధికార సిబ్బందికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి సెలవు తీసుకున్నట్టు నమస్కారం.